రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? ఎట్లాంటి ఈ కూటమి వచ్చాక రైతులకు సంబంధించి వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు ఏమనుకుంటున్నారు? ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంటు మొన్న యూరియా మీద ధర్నా చేస్తే ధర్నా చేయకుండా చేశారు. యూరియా కొరత ఎప్పుడూ రాదు. మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు యూరియా కొరత అనేది లేదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డలార్ వ్యవస్థలో నుంచి డలార్లకే వెళ్ళిపోతున్నాయి లారీలు రాకుండా బయట నుంచి బయటే లోడింగ్ చేసుకొని వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. ఇలా యూరియా రైతులకి క్యూ లైన్లో నిలబడి చాలామంది చనిపోయి ఉన్నారు. ప్రతి జిల్లాలో ఎవరో చనిపోతూనే ఉన్నారు. మన గవర్నమెంట్లో ఒక్క రోజైనా యూరియా కొరత లేదు. అదొకటి. మన జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిల్లి పొగాకు గిట్టుబాటు ధర లేదని ధర్నా చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు పెట్టిన బేళ్ళని ఉన్నతమైన రేట్లేసి మళ్ళీ దిగ్గోశారు. ఇప్పుడు పోయిన సంవత్సరం పండిన టొబాకోగా రైతులు ఇళ్లల్లో చాలా ఉంది. అది చూస్తే ప్రైవేటు వ్యక్తులేమో 2000కి 3000కి అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క కింటాకు వచ్చేసి పొగాకి 2000 3000 అవుతుంది ఖర్చు. కూలివారే వస్తుంది. నారేంది, పెట్టుబడి ఏంది, పొలం ఏంది, వ్యవసాయం ఏంది, మందు కట్టలేంది. ఇవన్నీ చేసి రైతు ఆత్మహత్య అంటే ఇంతకుముందు 99లో రైతు ఆత్మహత్యలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్లో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్న 4-5 సంవత్సరాలు 2004 నుంచి 2009 ప్లస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 రైతు అనేవాడు ఒక ధైర్యంగా పంట వేయడానికి ఉంది. ఇవాళ మాగాడేయక కొన్ని వేల ఎకరాలు బీళ్లు పడి ఉన్నాయి. అదేవిధంగా మెట్ట ప్రాంతంలో ఇలా పొగాకు వేయాలన్నా మిర్చి వేయాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 21,000 నుంచి 22,000 అడిగిన మిర్చి ఇవాళ 13,000, 8,000, 10,000 అడుగుతున్నారు. 15,000 లోపే ఉన్నది మిర్చి. ఇవాళ టొబాకో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 16,000 నుంచి 20,000 దాకా అమ్మిన పొగాకు ఏది తెల్లబర్రెలు. మళ్ళీ బ్యార్నియాకు ఒక 30,000 నుంచి 35,000, 25,000 మధ్యలో అమ్మిన పొగాకు ఇవాళ కొనే నాదులు లేక రైతులు అల్లో రామచంద్ర అంటున్నారు. ఇవాళ పొగాకు కొనక ఆ పొగాకు ఇళ్లల్లో ఉండి మళ్ళీ ఈ సంవత్సరం పొగాకు వేయడానికి రైతులు సంకోచిస్తున్నారు. కొందా గవర్నమెంట్ అది ఎవరన్నా అమ్ముకునేది కాదు. బహిరంగంగా మార్కెట్లో కూరగాయలలాగా ఏ రోజుకు ఆ రోజు అమ్ముకునేది కాదు. ఒక ప్రైవేటు సంస్థ ఐటీసీ కానీ జీపీఐ కానీ కొనాలి. ఆ జీపీఐ ఐటీసీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని డబ్బులు లంచానికి పాల్పడి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే ఎంతోసే కొనొచ్చు, మనం లాభం పొందొచ్చని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళకి సజెస్టింగ్ ఇవ్వకుండా, వాళ్ళని ఏమి అధికారపరంగా ఏమి చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మా కూటమి ప్రభుత్వంకి డబ్బులు ఇవ్వండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోండి, మనము అని అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 4-5 సంవత్సరాల్లో టొబాకో సుమారు జనవరి నెల నుంచి రావడానికి వస్తుంది. ఏది పంట అయిపోయిన తర్వాత జనవరి నెల నుంచి మన రైతులు ఫిబ్రవరి నెలలో వచ్చేసిద్ది. మార్చి కల్లా అయిపోయింది. ఇవాళ 9వ నెల వస్తున్నా కానీ పోయిన సంవత్సరం అమ్మిన పొగాకు ప్రకాశం డిస్టిక్ ప్లస్ గుంటూరు డిస్టిక్ పల్నాడు డిస్టిక్ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ మిర్చి రైతులు కూడా ఏసీల్లో పెట్టుకొని 200 లాసిపోతున్నారు. ఇవాళ మిర్చి రైతులు పెట్టుబడులకి డబ్బులు లేక ఆశతోటి గిడ్డంగుల్లో శీతల గిడ్డంగుల్లో మిర్చీలు పెట్టి రేటు వచ్చిద్దామని రేటు రాక ఇప్పుడు అమ్ముకుంటున్నారు. 13,000కి అమ్ముకుంటే లాస్ వచ్చిందని ఇప్పుడు ఒక 1000 పెట్టి అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క కింటాకు వచ్చేసి మిగిలేదు 5-6 వేల రూపాయలే. 16,000 అమ్మినా కానీ మనం కన్ఫామ్గా అసలు గిట్టుబాటు ధర లేక ఇవాళ మిర్చి వేయాలో ఏమేయాలో తెలియక రైతులు సంక్షిప్తంలో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. లాస్ట్ మాట చెప్తున్నాను. పంటలకు యూరియా వేస్తే జనాల క్యాన్సర్ వచ్చిందని ఒక చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజాన్ని చేసే టాలెంట్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జనం ఏంటంటే గొర్రెలు లాంటి వాళ్ళు. అబద్ధం చెప్పే దాని వైపే చూస్తారు కానీ నిజంగా చేసే నాయకుడి వైపు మాత్రం ఎవరూ చూడరు. అది ప్రూఫ్ అయింది 2024 ఎలక్షన్లో కంపల్సరీగా జరిగింది. అసలు యూరియా వేస్తే క్యాన్సర్ రావడం ఏందండి? దేశం పుట్టిన కాడి నుంచి యూరియా పుట్టింది. దేశం రైతు ఉన్న కాంచి యూరియా పుట్టింది. క్యాన్సర్ అనేది మధ్యలో వచ్చింది. మధ్యలో కొన్ని అవశేషాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల క్యాన్సర్ వచ్చింది. యూరియా వేస్తే క్యాన్సర్ వచ్చేదానికి చెప్పి రైతుల్ని డైవర్ట్, యూరియా వేస్తే క్యాన్సర్ వచ్చిందంట, వేయకూడదు చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకని ఆ కొరత అనేది విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ ఎదవ. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రైతుకు లేనిదే దేశం ఎన్నెముక లేదు.
అంతలా కేంద్ర గవర్నమెంట్లో మన స్వతంత్రం వచ్చిన కాంచి రైతే ఎన్నెముక అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడికి బినామీలు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ డబ్బులు ఇచ్చే పారిశ్రామికవేత్తలే వెన్నెముక, రైతు కాదు వెన్నెముక. ఎప్పుడైనా రైతు లేనిదే రాజ్యం, లేనిది రాజ్యం లేదు. రైతు ఉంటేనే మనకు రాజ్యం. రైతు పండిస్తేనే మనకు 4 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ అన్నం దొరికేది. రైతు పంపించకపోతే ఏం తింటాం? మట్టి తింటామా? రైతు బండి అయినా వరి అయినా ఇలా వరేస్తే లాస్ వస్తుంది అంటున్నాడు. ఒడ్లు తినక ఏమైనా మట్టి తింటామా? బంగారం తింటామా? ఏం తింటాము? మట్టి తిని బతుకుతామా? ఎప్పుడైనా రైతే కన్ఫామ్. మన భారతదేశానికైనా మన రాష్ట్రానికి రైతు కన్నీళ్ళు ఉన్నవాడు ఎప్పుడూ రాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలు చెప్పాడు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు 1999లో 25 లక్షల గ్యాస్ కలెక్షన్ ఇస్తాయని ఒక మోసపూరితతో వచ్చాడు. 2014లో రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బంగారం రుణమాఫీ అని అబద్ధం చెప్పి అది చేయలేదు, అదే వచ్చాడు. మొన్న సూపర్ 6 తోటి వచ్చి అది మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలకు ఇచ్చినా అందరూ తీసుకున్నారు, ఓట్లు వేయలేదు. చంద్రబాబు నాయుడు ఇంకా పెట్టిన అన్నం కాకుండా చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాడని ఆశపడి జనాలు వేశారు. ఇవాళ బిర్యానీ కాదు, జనాలు మట్టి తింటున్నారు. ఇది నేను చెప్పే మాట.